హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ. ఈ పన్నీర్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. మనం రెస్టారెంట్ స్టైల్లో అంతే టేస్ట్తో అయితే ఈ పన్నీర్ బిర్యానీని అయితే మనం చేసుకోవచ్చండి. దీన్నైతే మనం ఏ విధంగా చేసుకుందామో చెప్తానండి. పన్నీర్ తినని వాళ్ళు కూడా ఇలా దమ్ బిర్యానీ చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి. అంత బాగుంటుందండి. దీన్ని ఏ విధంగా తయారు చేసుకుందామో ఒకసారి చూద్దామండి. ముందుగా అయితే ఒక బౌల్ని తీసుకుని నేనైతే ఇలా బియ్యాన్ని అయితే కలుసుకున్నానండి. నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి. మనం ఏ బియ్యంతో వండుకున్నా చాలా బాగుంటుందండి దమ్ బిర్యానీ. ఇలా వాటర్ వేసుకుని ఇలా 3 సార్లు అయితే వాష్ చేసుకొని వాటర్ పట్టేసుకున్నానండి. దాని కొలత చెంబు కొలత వచ్చేసి 350 గ్రాములండి బియ్యం. నేను ఇందులో అయితే బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలాలు, అలాగే పచ్చిమిర్చి, ఒక 5 పచ్చిమిర్చి, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగ్గ సాల్టు, ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. రైస్ని అయితే 90% ఉడకబెట్టేసుకోవాలి. అలాగే ఇంకో స్టవ్ మీద అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక ఉల్లిపాయనైతే ఇలా పొడవు సీరకల కింద అయితే కోసానండి. దాన్ని అయితే డ్రీ ఫ్రై చేసేసుకుందాం. ఇలా బ్రౌన్ ఆనియన్ కింద అయితే చేసేసుకుందామండి. ఇలా వేపేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడైతే నేను పన్నీర్ని ఎలాగా ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నానండి. 250 గ్రాములండి ఒక ప్యాకెట్. ఇలా చిన్న ముక్కల కింద కోసుకుని ఆయిల్ వేడెక్కాక ఆయిల్ వేసుకున్నానండి. ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ పసుపు వేసుకుని వేయించేసుకుందామండి. వద్దే డ్రైగా వేపేసుకోకూడదండి. కొంచెం కొంచెం నార్మల్గా ఈ కలర్లో అయితే వేపుకుంటే సరిపోద్దండి. వద్దే డ్రైగా వేపేసుకుంటే మొక్క అయితే గట్టి వచ్చేస్తుందండి. ఇలా వేపుకున్న వాటిలన్నీ ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. ఇప్పుడు రైస్ అయితే ఉడికిపోయిందండి. దీన్ని అయితే వాష్ చేసుకుందాం. ఈ ఆయిల్ అయితే నేను సన్నగా పొడవు సిరుకుల కింద కోసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి, రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు వేసి బాగా వేయించేసుకుంటున్నానండి. ఇలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకున్నాక మీడియం సైజు టమాటాలను 2 టమాటాలను అయితే తీసుకున్నానండి. చిన్న ముక్కల కింద కోసి అవి కూడా వేయించేసుకుంటున్నానండి. బాగా మగ్గాలండి టమాటాలు. ఇందులోనే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. వేసుకుని బాగా ఇవి కూడా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పుతో పెరుగుని వేసుకోవాలి. పెరుగు వేసుకుని మసాలాలన్నీ పట్టేదాకా కలిపేసుకుందామండి. కలిపేసుకుని మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా మనం ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేపి పక్కన పెట్టాం కదా, అవి కూడా కలిపేసుకుందామండి. ఇలా కలిపేసుకున్న వాటిల్లో అయితే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మనం బ్రౌన్ ఆనియన్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా మొత్తం అంతా పరిచేసుకోవాలండి. ఇప్పుడు రైస్ కూడా వేసేసుకోవాలండి. ఇలా లేయర్ల కింద వేసేసుకోవాలండి మొత్తం అంతా రైసు. అలాగే కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలండి. అలా వేసుకుని మనకి ఎన్ని లేయర్లు వస్తే అన్ని లేయర్లతో మనం ఈ విధంగా అయితే చేసుకోవాలండి. మనకి బాస్మతి బియ్యమే అవసరం లేదండి. నార్మల్ బియ్యంతో కూడా చేసుకోవచ్చు. ఏ బియ్యంతో చేసుకున్నా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పన్నీర్ దమ్ బిర్యానీ. ఇలాగైతే ప్లేట్ మూత పెట్టేసి దమ్ బయటకు పోకుండా ఇలా బరువునైతే పెట్టేసుకోవాలండి. ఆవిరంతా బయటకు పోకుండా ఇలా ఒక 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోద్దండి. సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుని ఇప్పుడైతే ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. ఈ పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా అయితే చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బిర్యానీ. చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. దీన్ని అయితే రైతాతో తింటే సూపర్గా ఉంటుందండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి ఎలా ఉన్నదన్నదని. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ బిర్యానీ రెడీ. బాయ్ అండి. నెక్స్ట్ వీడియో